అవుతుంది. మనం డిసెంబర్ జనవరిలో కుంభాభిషేకం దర్శనం చేసుకోవచ్చు. ఉంటే మాత్రం చలికాలం వచ్చే వాళ్ళకి అరేంజ్ చేయడం కష్టం. అందుకోసం నెక్స్ట్ ఇయర్ మేము అనుకున్నాం మహాలక్ష్మి అనుగ్రహంలో మే జూన్లో కుంభాభిషేకం చేసుకోవాలని. ఈ పని మనం ధర్మ సంప్రదాయం, ఈ పని అందరూ కలుసుకోవాలి. ఎందుకంటే ఒక గుడి కట్టడం, మన జీవితంలో గుడి కట్టడం, దాంట్లో కలుసుకోవడం పెద్ద గొప్ప ఛాన్స్. దాంట్లో పాత గుడి ఇంకా పెద్దగా కట్టున్నప్పుడు దాంట్లో మనం కలుసుకున్న వల్ల 8 times బెనిఫిట్ ఎక్కువ అన్నమాట. అది కాకుండా దశ పూర్వేషాం దశ పరేషాం, మన జనరేషన్ ముందు 10 జనరేషన్, మన తాత ముత్తాత వాళ్ళు, మన తర్వాత 10 జనరేషన్, 21 జనరేషన్ దేవుడు మనం రక్ష చేస్తున్నాం అన్నమాట. అందుకోసం ప్రతి ఒక్కరికి దొరికినది గొప్ప ఛాన్సు. మేము ఎంతైనా మీరు డొనేషన్ ఇవ్వచ్చు, కానీ 1200 pounds 1200 pounds 12,000 ఇచ్చిన వాళ్ళకి రాయిలో పేరు రాస్తారు. 2,000 pounds ఇచ్చిన వాళ్ళకి ఒక్కొక్క పిల్లర్కి స్పాన్సర్ తీసుకుంటాము. అది ఒక్కసారి పే చేయొచ్చు, గుడి కొట్టి చెక్ ఇవ్వచ్చు, క్యాష్ ఇవ్వచ్చు. కాకపోతే మేము ఇక్కడ స్టాండింగ్ ఆర్డర్ 10 రోజులకి ఇచ్చాము. ఆ స్టాండింగ్ ఆర్డర్ ఫిల్అప్ చేసి మన వాలంటీర్కి ఇస్తే వాళ్ళు మహాలక్ష్మి అనుగ్రహం వల్ల తొందరగా పని అయిపోతుంది. ఇది ప్రతి ఒక్కరి ఈ పనిలో కలిసి కోరుతున్నాము. మనము చేయాలనుకుంటే ఆ రోజు చేస్తే ఇంకా మంచిది. అంటే రేపు అంటే స్వామి పని, దైవ కార్యం, అందుకోసం తొందరగా చేయాలని కోరుతున్నాము. వచ్చే వాళ్ళు అందరికీ మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మంచి ఆరోగ్యం, మంచి ఉద్యోగం, పిల్లలకి విద్య అన్నీ పెరగాలని ప్రార్థన చేస్తున్నాము. శ్రీర్వక్షమాయుష్యమారోగ్యమావిత స్వపమానం మహ్యదే ధాన్యం ధనం పశుం భగవత్ప్రలాపం శతసంవత్సరం దీర్ఘమాయు రోజనో రోజమాన శోభన శోభాన కళ్యాణ. కావ్య సృష్టి, లిఖితా బైరు, సదన్ సాయి మహంకాళి,